ఈ ఒక్క స్టోరీ మీ లైఫ్ని మార్చేస్తుంది. ఈ ఒక్క స్టోరీ వల్ల నా లైఫ్ అయితే మారింది, మీ లైఫ్ కూడా మారుతుంది. సో వీడియో ఎండ్ దాకా చూడండి. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏ స్టోరీ బట్ ఏ రియాలిటీ. అయితే మన స్టోరీలోకి వెళ్తే, ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, అతని పేరు రామ్. ఒక పూర్ పర్సన్ ఉన్నాడు, అతని పేరు రఘు. రామ్ అండ్ రఘుకి ఇద్దరికి ఒక్కొక్క కొడుకు. అండ్ రామ్ తన కొడుకుకి ఏమడిగినా కొనిచ్చేవాడు, రఘు ఏమడిగినా కొనిచ్చేవాడు కాదు. రామ్ వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంచిగా ఉండేది, లైక్ మంచి వైఫ్, మమ్మీ, డాడీ, సన్ అందరు. రఘు వాళ్ళ ఫ్యామిలీలో పూర్ ఫ్యామిలీ, వైఫ్, సన్. రామ్ వాళ్ళ కొడుకు రామ్ని ఇలా అడిగాడు, నాన్న మనం ఎందుకు ఇంత రిచ్ అయ్యాము, ఎలా, అసలు నువ్వేం చేసావు? అప్పుడు రామ్ ఇలా అన్నాడు, ఎందుకంటే రఘు వాళ్ళ కొడుకు రఘుని ఇలా అడిగాడు, నాన్న మనం ఎందుకు ఇంత పూర్, మనం ఎందుకు ఏదనుకున్నా కొనుక్కోలేము? అప్పుడు రఘు ఇలా చెప్పాడు, ఫైనాన్స్ అండ్ డబ్బు గురించి నేర్చుకోవాల్సిన టైంలో నేను TFI బానిస, లవ్, గర్ల్ ఫ్రెండ్, దానివల్లనే మనం ఇలా ఉన్నాం. నేను అప్పుడు ఆ చిన్న తప్పు చేయకపోయింటే మనం కూడా రిచ్ ఉండేవాళ్ళం. రఘు ఎవరో తెలుసా? నువ్వే. ఇది వింటే స్టోరీయే, బట్ రఘులా ఉంటే 10 years తర్వాత అది న్యూ స్టోరీ అవుతుంది. సో రామ్లా ఉంటే సక్సెస్ అవుతావు, రఘులా ఉంటే ఫెయిల్యూర్లా మిగిలిపోతావు. ఇప్పుడు అర్థమయ్యి ఉండొచ్చు మీకు రామ్ తన కొడుకుకి ఏమని రిప్లై ఇచ్చాడు. మీరే కమెంట్ చేయండి, రామ్ అని ఏం రిప్లై ఇచ్చుంటాడు. బట్ ఇక్కడే స్టోరీలో ట్విస్ట్ వస్తుంది. రామ్ అండ్ రఘు కొడుకులు ఇద్దరు రివర్స్ అయిపోతారు. అంటే రఘు కొడుకేమో రిచ్ అవుతాడు, రామ్ కొడుకేమో పూర్ అవుతాడు. అసలు వాళ్ళు ఎందుకు రిచ్ అండ్ పూర్ అలా ట్విస్ట్ అయిపోయారు, అంటే ఎలా అయ్యారు మొత్తం తెలియాలంటే మీరు జస్ట్ part 2 అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి జస్ట్ 10 likes లీడ్ చేయండి. జస్ట్ 10 likes, నేను part 2 చేస్తాను.